హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. సో మనకు తెలుసు గురుడు రాశి మారబోతున్నాడు. గురుడు మేషరాశిలో గోచరిస్తున్నాడు, మనందరికీ తెలుసు. ఇప్పుడు మేషరాశి నుంచి పక్కకు జరిగి వృషభ రాశిలోకి ఎంటర్ అవబోతున్నాడు అనమాట. సో ఇది చాలా సిగ్నిఫికెంట్ ఈవెంట్. ఎప్పుడైతే గురుడు ఈ రాశులు మారుతూ ఉంటాడో అప్పుడు ఎంతో కొంత చేంజ్ అన్నది మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మేషరాశిలో గురుడు ఫ్రెండ్లీ రాశిలో ఉన్నాడు. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు గురుడు మంచి స్నేహితులు. కాకపోతే ఈ మేషరాశిలో గురుడు అంతగా గొప్ప రిజల్ట్స్ ఇవ్వలేకపోయాడు. ఎందుకు? మిత్రస్థానమైన మేషరాశిలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే కుంభరాశి నుంచి శని గురుడిని చూస్తున్నాడు. సో ఎప్పుడైతే కుంభరాశి నుంచి శని గురుడిని చూస్తున్నాడో గురుడు తన యొక్క ఎక్స్పాన్సివ్ నేచర్ ఏదైతే ఉంటుందో, గురుడి యొక్క నేచర్ ఏంటంటే ఎక్స్పాన్షన్, అభివృద్ధి చెందడం అన్నమాట. సో ఆ అభివృద్ధి అన్నది చెందలేకపోయాడు. అలాగే మేషరాశిలో గురుడికి మంచి స్థానం అయినప్పటికీ కూడా మేషరాశి అన్నది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫైరీ సైన్ అన్నమాట. మేషరాశి అన్నది అగ్నితత్వపు రాశి. అగ్నితత్వం ఏం రిప్రజెంట్ చేస్తుందండి? ఇన్స్పిరేషన్, క్రియేటివిటీ, వీరోచితం, ఇటువంటివన్నీ రిప్రజెంట్ చేస్తుంది. అందులో గురుడు ఇవన్నీ ఎక్స్పాండ్ చేస్తాడనమాట. కాకపోతే వరల్డ్లీ థింగ్స్ ఏవైతే ఉంటాయో, ధనము, సౌఖ్యాలు, సుఖాలు, ఇటువంటివి ఏమీ కూడా గురుడు మేషరాశిలో ఇవ్వలేడు. ఎక్కడ ఇవ్వగలుగుతాడు? వృషభ రాశి శత్రుస్థానం అయినప్పటికీ కూడా వృషభ రాశిలో గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. దీనికి రెండు కారణాలు. మొదటి కారణం ఏంటంటే గురుడు శని యొక్క ప్రభావం నుంచి బయటపడుతున్నాడు అనమాట. శని తన మూడవ దృష్టి, అంటే తన యొక్క ఫస్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, శని ఉన్న చోట నుంచి మూడో స్థానాన్ని చూస్తుంది. ఆ మూడో స్థానంలో గురుడు ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ శని యొక్క దృష్టి నుంచి పక్కకు పడి శని నుంచి 4th హౌస్లోకి వస్తున్నాడు అనమాట. సో శని యొక్క చెడు ప్రభావం గురుడి మీద ఉండదు, ఒకటి. రెండవది, వృషభ రాశి అంటే ఏంటండి? వృషభ రాశి అంటే సౌఖ్యాలు, ప్లెజర్, సుఖాలు, మన కంఫర్ట్స్, మనం తినే తిండి. వృషభ రాశి అన్నది చాలా మంచి రాశి అండి. అటువంటి రాశిలోకి గురుడు ఎంటర్ అయినప్పుడు ఈ క్వాలిటీస్ అన్నిటిని కూడా ఎక్స్పాండ్ చేస్తాడనమాట. అది రెండో కారణం. ఇంకో మూడో కారణం ఏంటంటే గురుడు ఇప్పుడు శని నుంచి కేంద్రస్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే కేంద్రస్థానం అంటే శని గురుడు ఒకరి నుంచి ఒకరు కేంద్రస్థానాల్లో ఉంటారో ఇద్దరూ కూడా స్ట్రాంగ్గా ఉంటారనమాట. ఈ టైం వర్క్ ఆఫ్ యాక్షన్. అంటే మొన్నటి వరకు గురుడు మేషరాశిలో గోచరించినంత వరకు కూడా ఆశాభావం ఉందన్నమాట. జరుగుతుందేమో, చూద్దాంలే, చేద్దాంలే, ఇటువంటి దృక్పథం. ఇప్పుడు అది మారుతుంది. ఇప్పుడు పనులు అన్నవి జరుగుతాయి అన్నమాట. సాలిడ్, కన్స్ట్రక్టివ్, టాంజిబుల్ రిజల్ట్స్ ఈ టైంలో వస్తాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడంటే మే 1, 2024లో వృషభ రాశిలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పటి వరకు? మే 14, 2025 వరకు కంటిన్యూస్గా సాలిడ్గా వృషభ రాశిలో గురుడు గోచరిస్తాడనమాట. ఇది చాలా మంచి టైం. అంటే ఇండివిజువల్ జాతకాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మార్పులు వస్తాయి, చాలా మంచి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, మనం చూస్తున్నప్పుడు మేజర్ కంట్రీస్ ఏంటండి ప్రపంచంలో? అమెరికా, భారతదేశం. రెండు దేశాల్లోనూ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. సాలిడ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు మార్పు చెందుతుంది అన్నమాట. మంచి రోజులు వస్తాయన్నమాట. యుద్ధాలు ఆగుతాయి, కరువు క్షీణిస్తుంది, కొంచెం పాజిటివిటీ అన్నది పెరుగుతుందన్నమాట ఈ టైంలో. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్ జాతకాల్లో ఈ యొక్క గురుడి యొక్క గోచారం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి మనం చూసుకున్నట్లయితే గురుడు మీ యొక్క 2nd హౌస్లో గోచరిస్తున్నాడు. 2nd హౌస్ అంటే ఏంటండి? 2nd హౌస్ అంటే మన యొక్క వెల్త్, మన కుటుంబం, మనం కూడబెట్టుకున్న ధనం, మన యొక్క విలువలు, మన మాట తీరు, మనం తినే తిండి, మన విలువలు, ఇటువంటి ముఖ్యమైన స్థానంలోకి గురుడు ఎంటర్ అవుతున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట.
మీకు ధనం ప్రాప్తిస్తుంది, మీ ఆస్తి పెరుగుతుంది, మీ కుటుంబం అభివృద్ధి దిశగా ఉంటుంది. ఒక కొత్త మెంబర్ మీ కుటుంబంలో యాడ్ అవ్వచ్చు. మీ యొక్క స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టైంలో. మీ ఆలోచన చాలా స్పష్టంగా ఉంటుంది. కుటుంబంలో చక్కటి సఖ్యత ఏర్పడుతుంది ఈ టైంలో. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చాలా వండర్ఫుల్ టైం అన్నమాట ఇది. మీ దశలు కూడా మీకు అనుకూలంగా ఉంటే చాలా మంచి టైం అని చెప్పచ్చు. అలాగే గురుడు సెకండ్ హౌస్ నుంచి 6th హౌస్ని చూస్తాడు. 6th హౌస్ అంటే ఏంటంటే మన సమస్యలు, మన కాన్ఫ్లిక్ట్స్, లీగల్ ఇష్యూస్, మన అప్పులు, మన శత్రువులు, ఆ అన్నిటి మీద కూడా గురుడి యొక్క చల్లటి దృష్టి ఇప్పుడు ఉంటుందన్నమాట. సో ఈ సమస్యలు అన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఇది చాలా అద్భుతమైన సమయం. రిమెంబర్, మీకు 6వ స్థానంలో కేతువు గోచరిస్తున్నాడు. మీకు కేతువు 6వ స్థానంలో ఉండి మీకు రకరకాల సమస్యలను క్రియేట్ చేస్తున్నాడు అనమాట. కానీ ఇప్పుడు గురుడు సెకండ్ హౌస్కి వచ్చినప్పుడు కేతువు మీద గురుడి యొక్క దృష్టి ఉంటుంది. ఎప్పుడైతే కేతువు మీద గురుడి యొక్క దృష్టి ఉంటుందో కేతువుని గురుడు కంట్రోల్ చేస్తాడు. సో ఎప్పుడైతే గురుడు వృషభ రాశిలోకి ఎంటర్ అవుతాడో మీకు చాలా సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా ఈ టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానం మన దినచర్య, మన నేచర్ ఆఫ్ వర్క్. ఎప్పుడైతే 6వ స్థానం వైపు గురుడు చూస్తాడో మీ యొక్క దినచర్య అన్నది పాజిటివ్గా ఉంటుంది. అలాగే 2వ స్థానం నుంచి 10వ స్థానం వైపు కూడా చూస్తాడు గురుడు. 10వ స్థానం అంటే ఏంటండి? మన యొక్క వృత్తి, మన కర్మ, మన యొక్క పొజిషన్, హయ్యర్ అథారిటీస్. ఈ టైంలో మీకు కొత్త పొజిషన్ రావచ్చు, ఉద్యోగ మార్పు చెందొచ్చు, ప్రమోషన్ రావచ్చు, మీ యొక్క ప్రతిభను అందరూ గుర్తిస్తారు. అలాగే సెకండ్ హౌస్ నుంచి 8వ స్థానాన్ని కూడా గురుడు చూస్తాడు. ఈ టైంలో మీకు మీ యొక్క ఇన్లాస్తో కావచ్చు, మీ యొక్క పార్ట్నర్ యొక్క కుటుంబంతో ఏమన్నా గొడవలు, విభేదాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా పరిష్కరించుకోవడానికి ఇది వండర్ఫుల్ టైం. ధనం ప్రాప్తిస్తుంది ఈ టైంలో. 8th హౌస్ అంటే మన పార్ట్నర్ యొక్క వెల్త్. బిజినెస్ పరంగా ఈ టైంలో మీకు ఆదాయం పెరగచ్చు. ఓకే, సో అలాగే గురుడు 10th హౌస్ని చూస్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. 10th హౌస్ని చూసినప్పుడు 10th హౌస్ ఎవరున్నారండి? 10th హౌస్లో మకర రాశి. మకర రాశి గురుడికి నీచస్థితి అవుతుంది. కాబట్టి మీకు ఉద్యోగపరంగా చాలా బాగున్నా కానీ కొంచెం శ్రమకు లోనయ్యే అవకాశం ఉంటుందన్నమాట. కొంతవరకు మీకు ఫిజికల్గా మీకు శ్రమకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓవరాల్గా ఈ టైం అన్నది మీకు చాలా పాజిటివ్ టైం. మీకు కన్స్ట్రక్టివ్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఓకే, వృషభ రాశి వారికి గురుడు మీ యొక్క లగ్నంలో గోచరిస్తున్నాడు. ఒక కొత్త పీరియడ్ మీకు మొదలవుతుంది. ఈ టైంలో ఒక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ జీవితంలో. మీలో ఒక నూతనమైన ఉత్సాహం పెరుగుతుంది ఈ టైంలో. మీరు అందరిలోని కూడా మీరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారు ఈ టైంలో. ఈ టైంలో మీరు గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని అందరూ గుర్తిస్తారు, మీ యొక్క ప్రతిభను గుర్తిస్తారు. ఈ టైంలో మీరు ఒక కొత్త లైఫ్ స్టైల్ మొదలు పెడతారు. ఈ టైంలో మీరు అందరికీ కూడా చాలా ఆకర్షణీయంగా కనపడతారు. అందరూ కూడా మీ దగ్గరకు వస్తారు. మీ చుట్టూరు ఎక్కువ మంది జనం ఉంటారనమాట. ఈ టైంలో మీ సహాయం కోరి చాలామంది మీ దగ్గర రావచ్చు. ఎస్పెషల్లీ మీరు ఈ టైంలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతారు. అలాగే ఫస్ట్ హౌస్ మన యొక్క ఫిజికల్ పర్సనాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఈ టైంలో ఏమైనా అనారోగ్యం ఉన్నట్లయితే ఆ అనారోగ్యం నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. విపరీతమైన షాపింగ్ చేస్తారు ఈ టైంలో. చాలా అందంగా కనపడాలనుకుంటారు. ఈ టైంలో మీరు జిమ్ జాయిన్ అయ్యి ఒక కొత్త ఎక్సర్సైజ్ రొటీన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిమెంబర్, ఈ టైంలో యు ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఓకే, అలాగే ఫస్ట్ హౌస్ నుంచి గురుడు 5th హౌస్ చూస్తాడు. 5th హౌస్లో ఆల్రెడీ కేతువు గోచరిస్తున్నాడు. కేతువు 5th హౌస్లో మీకు రకరకాల సమస్యలను క్రియేట్ చేస్తున్నాడు అనమాట. మీరు ఏమన్నా ప్రేమ వ్యవహారాలు ఉన్నట్లయితే, మీరు ప్రేమలో ఉన్నట్లయితే మీ యొక్క ప్రియుడు లేదా మీ యొక్క ప్రియురాలు నుంచి మీకు ఒక రకమైన ఎడబాటు కనుక ఉన్నట్లయితే ఆ ఎడబాటు ఇప్పుడు పోతుందన్నమాట. అలాగే పిల్లల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
పిల్లలకి మీ యొక్క సంతానానికి ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడతారు. మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది ఈ టైంలో. స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ ఇటువంటి లక్ బేస్డ్ విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఈ టైంలో కలిసి వస్తుంది. ఓకే, అలాగే గురుడు ఫస్ట్ హౌస్ నుంచి 7th హౌస్ని చూసినప్పుడు ఈ టైంలో మీకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్ మీకు ఎంతో దగ్గర అవుతారు ఈ టైంలో. బిజినెస్ అన్నది చాలా అద్భుతంగా మీరు బిజినెస్లో రాణించగలుగుతారు, వృత్తిలో రాణించగలుగుతారు. ఈ టైంలో మీరు ఏ పని చేసినా అభివృద్ధి చెందుతారనమాట. అలాగే ఫస్ట్ హౌస్ నుంచి గురుడు 9th హౌస్ని చూస్తాడు. ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. మీ గురువులు ఎవరైతే ఉంటారో లేకపోతే మీ యొక్క సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీకు సఖ్యత పెరుగుతుంది. ఆధ్యాత్మికపరమైన విషయాలు మీకు ఈ టైంలో అనుకూలంగా ఉంటాయి. తండ్రి గారి ఆరోగ్యం కొంచెం మీరు కేర్ఫుల్గా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 9వ స్థానంలో మకర రాశి ఉంటుంది. మకర రాశి గురుడికి నీచ స్థానం అవుతుంది కాబట్టి 9th హౌస్ అంటే తండ్రి కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అక్కడ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఓకే, సో ఓవరాల్గా ఇది మీ జీవితంలో ఒక కొత్త సైకిల్ మొదలైందనమాట. 12 సంవత్సరాల సైకిల్ మొదలైందనమాట. ఎందుకంటే గురుడు ఇప్పుడు మీకు మీ ఫస్ట్ హౌస్లోకి వచ్చాడు. ఫస్ట్ హౌస్ నుంచి మళ్ళీ ఫస్ట్ హౌస్ వచ్చేసరికి 12 సంవత్సరాలు పూర్తవుతుంది అనమాట. సో ఈ టైం ఈ ఇయర్, ఈ రాబోయే సంవత్సరం ఏదైతే ఉందో ఇది మీకు చాలా ఇంపార్టెంట్ ఇయర్ అనమాట. మీ జీవితంలో ఒక కొత్త సైకిల్ మొదలవుతుంది ఈ టైంలో. మిథున రాశి వారికి గురుడు వ్యయస్థానం 12వ స్థానంలో గోచరిస్తుంది. 12వ స్థానం అంటే ఏంటండి? ఖర్చులు, నష్టాలు, సుదూరమైన ప్రాంతాలు, బెడ్ ప్లెజర్స్, ఆధ్యాత్మిక చింతన, ఇటువంటి స్థానంలోకి గురుడు ఎంటర్ అవుతున్నాడు అనమాట. వరల్డ్లీ విషయాలు ఏవైతే ఉంటాయో, ఏ భౌతికపరమైన విషయాల్లో ఏవైతే ఉంటాయో వాటికి ఈ టైం అంత అనుకూలమైన టైం కాదు. ఎందుకంటే 12th హౌస్ అన్నది ఒక దుస్థానం అండి. ఈ దుస్థానంలోకి గురుడు ఎంటర్ అయినప్పుడు ఆ క్వాలిటీస్ని ఎక్స్పాండ్ చేస్తాడనమాట. ఈ టైంలో మీరు చాలా లేజీగా ఫీల్ అవ్వచ్చు. ఈ టైంలో మీకు బద్ధకం పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి, లేదా మీరు చాలా సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళొచ్చు. కొంతమంది ఇప్పుడు ఫారెన్ ట్రావెల్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఉద్యోగరీత్యా వేరే దేశాలకు వెళ్తూ ఉంటారు, లేదా చదువుకోవడానికి వేరే సుదూరమైన ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళి ఈ టైంలో స్టక్ అయిపోవచ్చు అక్కడ. అంటే స్టక్ అయిపోవడం అంటే అక్కడికి వెళ్ళి ఒక రకమైన ఏకాంతం గడపచ్చు అనమాట. ఈ టైంలో ఒంటరితనం ఫీల్ అవ్వచ్చు ఈ టైంలో. ఓకే, సో ఒకవేళ మీరు ఆధ్యాత్మికపరమైన వ్యక్తి అయితే, ఆధ్యాత్మికత పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇది వండర్ఫుల్ టైం. ఎందుకంటే 12వ స్థానం మోక్షస్థానం. అటువంటి మోక్షస్థానం నుంచి మిగిలిన 2 మోక్షస్థానాలని కూడా గురుడు చూస్తాడు అనమాట. 4వ స్థానాన్ని చూస్తాడు మోక్షస్థానం, 8వ స్థానాన్ని చూస్తాడు మోక్షస్థానం. సో 4వ స్థానంలో మీకు ఆల్రెడీ కేతువు గోచరిస్తున్నాడు. సో డొమెస్టిక్ లైఫ్ అన్నది చాలా ఒక రకమైన అశాంతికి లోనవుతున్నారనమాట గత కొంతకాలంగా. ఎందుకంటే 4వ స్థానంలో కేతువు గోచరిస్తున్నాడు. మీ తల్లిగారితో సమస్యలు, ఇంట్లో సమస్యలు, అవన్నీ కూడా ఈ టైంలో చాలా వరకు కంట్రోల్ అవుతాయన్నమాట. ఎందుకంటే కేతువుని కంట్రోల్ చేయగలిగే ఏకైక ప్లానెట్ గురుడు. కేతువు మీకు 4వ స్థానంలో గోచరిస్తూ ఈ రకరకాల డొమెస్టిక్ సమస్యలన్నింటినీ కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. ఇప్పుడు గురుడు 12వ స్థానంలోకి ఎంటర్ అవడంతో మీ యొక్క డొమెస్టిక్ లైఫ్ చాలా వరకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. చాలా కాలంగా మీరు ఆర్థిక పరంగా మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. 11వ స్థానంలో గురుడు గోచరించినప్పటికీ శని చూస్తున్నాడు గురుణ్ణి. సో మీకేం పెద్దగా యోగించలేదు గురుడు 11వ స్థానంలో. ఇప్పుడు వెళ్ళి వ్యయంలో పడ్డాడు అనమాట. ఇప్పుడు వ్యయంలో పడ్డప్పుడు వ్యయస్థానం నుంచి గురుడు 4వ స్థానాన్ని చూస్తాడు. చాలా వరకు ఇప్పుడు కొంతవరకు మీకు మనశ్శాంతి అన్నది ఉంటుంది, తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ టైంలో సుదూరమైన ప్రాంతాల్లో మీరు ఒకవేళ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి టైం. ఇప్పుడు కొంతమంది ఫారెన్ కంట్రీస్లో ఉంటారు, అక్కడ ఉండి భారతదేశంలో ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన టైం. అలాగే 12వ స్థానం నుంచి గురుడు మీ యొక్క 6th హౌస్ని చూస్తాడు. 6th హౌస్ అంటే ఏంటంటే మన అప్పులు, వ్యాధులు, కాన్ఫ్లిక్ట్స్, సమస్యలు, దినచర్య. సో 6వ స్థానం మీద ఈ గురుడి యొక్క చల్లటి దృష్టి పడినప్పుడు కొంతవరకు మీ యొక్క దినచర్య అన్నది కొంచెం మారుతుందన్నమాట.
ఒక పాజిటివ్ చేంజ్ అన్నది వస్తుంది. మీ అప్పులు బాధలు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు మీకు కొంచెం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు కనుక లీగల్ కాన్ఫ్లిక్ట్స్‌లో ఉన్నట్లయితే, ఏవైనా మీకు శత్రు సమస్యలు కనుక ఉన్నట్లయితే, ఈ టైంలో మీకు అవన్నీ కూడా కొంచెం కంట్రోల్ అవుతాయన్నమాట. ఎందుకంటే గురుడు చూస్తున్నాడు కాబట్టి. అలాగే అష్టమ స్థానంలో గురుడు చూసినప్పుడు, అష్టమ స్థానం అంటే ఏంటండి? అకల్ట్ నాలెడ్జ్, జ్యోతిష్యము నేర్చుకోవడానికి ఇది చాలా వండర్‌ఫుల్ టైం. లేకపోతే తంత్ర సాధన నేర్చుకోవడానికి ఇది చాలా వండర్‌ఫుల్ టైం. ఆధ్యాత్మిక చింతన, మెడిటేషన్, యోగా, ప్రాణాయామం ఇవన్నిటికి కూడా ఇది చాలా వండర్‌ఫుల్ టైం అన్నమాట. ఆధ్యాత్మిక పరంగా అద్భుతమైన టైం ఇది. భౌతిక పరంగా అంత మంచి టైం కాదు. కానీ ఎప్పుడు ఇలాగే ఉంటుందా? కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గురుడు మీ లగ్నంలోకి వస్తాడు. అప్పుడు మళ్ళీ మీకు పాజిటివ్ రిజల్ట్స్ అన్నవి మొదలవుతాయి అన్నమాట. ఓకే. కర్కాటక లగ్నం వారికి గురుడు మీ యొక్క 11th హౌస్‌లో గోచరిస్తున్నాడు. వండర్‌ఫుల్ టైం. ఈ టైంలో మీకు ఆదాయం అన్నది విపరీతంగా పెరుగుతుంది. మీ యొక్క సోషల్ సర్కిల్ పెరుగుతుంది. ఎందుకంటే 11th హౌస్ అంటే ఏంటంటే 11th హౌస్ అంటే మన ఫ్రెండ్స్, మన నెట్వర్క్ సర్కిల్, మన ఆశలు, ఆశయాలు, కోరికలు, డ్రీమ్స్, యాంబిషన్, మనకొచ్చే ధనం, మనకొచ్చే ఆదాయం, మన కృషికి తగ్గ ఫలితం ఏదైతే ఉందో అది 11th హౌస్. అటువంటి ముఖ్యమైన స్థానంలోకి గురుడు ఎంటర్ అయినప్పుడు అవన్నీ కూడా ఎక్స్పాండ్ చేస్తాడనమాట. ఈ టైంలో మీకు ఆదాయం పెరుగుతుంది, ధనం ప్రాప్తిస్తుంది, స్నేహితులు పెరుగుతారు, స్నేహ బృందం పెరుగుతుంది, సోషల్ సర్కిల్ పెరుగుతుంది, సమాజంలో మీకు గుర్తింపు వస్తుంది. మీ ఆశలు, ఆశయాలు, కోరికలు ఇవన్నీ కూడా తీరే సమయం ఇది. అంతర్దశలు కూడా మీకు అనుకూలంగా ఉంటే ఇది చాలా వండర్ఫుల్ టైం అనమాట. ఒక మంచి స్నేహితులు మీకు పరిచయం అవుతారు ఈ టైంలో. అలాగే 11th హౌస్ నుంచి గురుడు మీ యొక్క 3rd హౌస్ని చూస్తాడు. 3rd హౌస్లో ఎవరున్నారు? ఆల్రెడీ కేతు ఉన్నాడు. మీ యొక్క తోబుట్టువులతోటి మీకు కొంతకాలంగా సమస్యలు ఉన్నట్లయితే, ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఉన్నట్లయితే, బంధువులతో సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా ఈ టైంలో పరిష్కారం అవుతాయి అన్నమాట. ఈ టైంలో మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, నూతన ఉత్సాహం వస్తుంది. 3rd హౌస్ అంటే ఏంటంటే మనలో ఉన్న కృషి, మనలో ఉండే పట్టుదల, మనలో ఉండే ధైర్య సాహసాలు, మనలో ఉండే ఎనర్జీ, కరేజ్, అవన్నిటినీ కూడా ఈ టైంలో పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఒక పాజిటివిటీ అన్నది ఉంటుంది జీవితంలో. బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి, ఇరుగు పొరుగు వారితోటి ఈ టైంలో సఖ్యత పెరుగుతుంది. మీరు సోషల్ మీడియాలో ఉన్నట్లయితే ఈ టైంలో మీ ఫాలోవర్స్ పెరుగుతారు. అలాగే 11th హౌస్ నుంచి 5th హౌస్ చూస్తుంది. 5th హౌస్ అంటే ఏంటంటే మన చిల్డ్రన్, మన లవ్ లైఫ్, మన రొమాంటిక్ లైఫ్, సంతానం సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే ఈ టైంలో పరిష్కారం అవుతాయి. ఒక లవ్ లైఫ్ మీ జీవితంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. లక్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది ఈ టైంలో. అలాగే మీరు 11th హౌస్ నుంచి గురుడు 7th హౌస్ని చూస్తాడు. 7th హౌస్లో ఎవరున్నారు? మకర రాశి గురుడికి నీచస్థానం అవుతుంది కాబట్టి కొంత వైవాహిక జీవితంలో చిన్న ఇబ్బందులు, చిన్న అభిప్రాయ భేదాలు ఉండే అవకాశం ఉంటుంది. బిజినెస్ పార్ట్నర్షిప్స్లో కూడా చిన్న విభేదాలు అవి ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, వాటి మీద కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఓవరాల్గా ఈ టైం మీకు చాలా మంచి టైం అని చెప్పచ్చు. సింహరాశి వారికి గురుడు 10th హౌస్లో గోచరిస్తున్నాడు. 10th హౌస్ అంటే ఏంటండి? మన వృత్తి, మన గుర్తింపు, మన యొక్క కర్మ, మన జీవితంలో ఉండే అథారిటేటివ్ పీపుల్, ఇది చాలా ముఖ్యమైన స్థానం. 10th హౌస్ అంటే ఏంటంటే 10th హౌస్ అంటే కరెక్ట్గా మన నెత్తి మీద ఉంటుందన్నమాట. సో 10th హౌస్ మీద గోచరించే గ్రహాల యొక్క ప్రభావం మన జీవితం మీద నేరుగా ఉంటుంది. సో ఇటువంటి ముఖ్యమైన స్థానంలోకి గురుడు ఎంటర్ అవుతున్నాడు. గురుడు అంటే ఏంటంటే ఎక్స్పాన్షన్. ఈ టైంలో మీకు జాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే వృత్తిలో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే వృత్తిలో మీకు చక్కటి గుర్తింపు, ఒక కొత్త జాబ్, సమాజంలో మీకు గుర్తింపు. ఈ టైంలో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. మీ బాస్ కావచ్చు, లేకపోతే మీ యొక్క కోవర్కర్స్ కావచ్చు, మీకు చాలా ఫేవరబుల్గా ఉంటారు ఈ టైంలో. మీ యొక్క వర్క్ అట్మాస్ఫియర్ అన్నది చాలా ఈవెంట్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఏదో పండగ వాతావరణంలాగా ఉంటుంది మీ యొక్క జాబ్ ఈ టైంలో. అంటే అంతర్దశలు కూడా మీకు అనుకూలంగా ఉంటే వృత్తిరీత్యా ఇది చాలా మంచి టైం. అలాగే గురుడు 10th హౌస్ నుంచి మీ యొక్క 2nd హౌస్ని చూస్తాడు. 2nd హౌస్ అంటే ఏంటండి? మన యొక్క ధనం, మన కుటుంబం,
మన మాట్లాడే తీరు, మన తినే తిండి, ఇటువంటి ముఖ్యమైన స్థానంలో కేతువు గోచరిస్తున్నాడు. గత కొంతకాలంగా మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు ఇటువంటివి ఉన్నట్లయితే అవన్నీ కూడా ఇప్పుడు తగ్గుముఖం పడతాయి అన్నమాట. ఎందుకంటే గత కొంతకాలంగా మీకు కేతువు గోచరిస్తున్నాడు సెకండ్ హౌస్లో. ఇప్పుడు సెకండ్ హౌస్ని గురుడు చూస్తున్నాడు కాబట్టి గురుడు కేతువుని కంట్రోల్ చేస్తాడనమాట. ఓకే, సో గత కొంతకాలంగా మీరు ఆర్థికంగా మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ టైంలో ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారనమాట. కుటుంబంలో ఏమైనా కలహాలు, కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యల నుంచి ఈ టైంలో బయటపడతారనమాట. అలాగే 10th హౌస్ నుంచి 4th హౌస్ చూస్తుంది. ఈ టైంలో మీకు డొమెస్టిక్ లైఫ్ కూడా బాగుంటుంది. ఈ టైంలో మీరు ఇల్లు మారచ్చు, లేదా ఇళ్ళ స్థలాలు కొనడము, ఇటువంటి ప్లాన్స్ అన్నీ వేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే కెరియర్లో మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, మీరు వృత్తిరీత్యా మీరు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు, జీవితంలో ఒక పాజిటివిటీ ఉంది ఈ టైంలో. మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ టైంలో. ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట ఈ టైంలో. కానీ ముఖ్యంగా ఈ టైం దేనికి మంచిదంటే వృత్తిరీత్యా ఇది చాలా వండర్ఫుల్ టైం అనమాట. ఎందుకంటే డైరెక్ట్ 10th హౌస్లో గురుడు చాలా కంఫర్టబుల్గా గోచరిస్తున్నాడు. అలాగే 10th హౌస్ నుంచి 6th హౌస్ని చూస్తాడు. ఈ టైంలో మీరు ఆరోగ్యం పట్ల మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే 6వ స్థానంలో మకర రాశి ఉంటుంది. మకర రాశి గురుడికి నీచ స్థానం అవుతుంది కాబట్టి కొంచెం ఆరోగ్య సమస్యలు ఏమైనా చిన్న సమస్యలు ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిదన్నమాట. ఈ టైంలో హెల్త్ కేర్ గురించి మీరు కొంచెం శ్రద్ధ వహించాలి. జీవితంలో ఒక డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలన్నమాట. ఏమైనా శత్రు సమస్యలు, ఇప్పుడు ఆల్రెడీ మీరు కెరియర్లో చాలా వండర్ఫుల్గా మీరు పెర్ఫామ్ చేస్తున్నారు, సో ఆటోమేటిక్గా శత్రువులు పెరుగుతారు. అంతే కదండి, మనం జీవితంలో బాగున్నామంటే ఏడ్చే వాళ్ళు 10 మంది ఉంటారు. సో అలా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. వృత్తిలో మీరు చాలా అభివృద్ధి చెందుతూ ఉంటారు, శత్రు సమస్య మిమ్మల్ని కొంచెం బాధిస్తూ ఉంటుందన్నమాట. సో ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఓవరాల్గా సింహరాశి వారికి ఇది చాలా మంచి టైం, ఎస్పెషల్లీ వృత్తిరీత్యా ఇది చాలా వండర్ఫుల్ టైం అన్నమాట. కన్యాలగ్నం వారికి గురుడు 9th హౌస్లో గోచరిస్తాడు. 9th హౌస్లోకి ఎంటర్ అవుతాడు. 9th హౌస్ అంటే ఏంటండి? మన యొక్క గురువులు, మన యొక్క తండ్రి, ఆధ్యాత్మిక చింతన, హయ్యర్ నాలెడ్జ్, హయ్యర్ ఎడ్యుకేషన్, ట్రావెల్, సుదూరమైన ప్రాంతాలు, మన యొక్క బిలీఫ్ సిస్టమ్, ఇవన్నీ కూడా 9th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇటువంటి స్థానంలోకి గురు ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. ఈ టైంలో మీ యొక్క లక్ ఫేవరబుల్గా ఉంటుంది. ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది, సుదూరమైన ప్రాంతాలని సందర్శించే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కారణాల వల్ల సుదూరమైన ప్రాంతాలను విజిట్ చేయడము, ప్రయాణం చేయడము, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. మీ తండ్రి గారితో మీ సఖ్యత పెరుగుతుంది. తండ్రి గారు మీకు ఈ టైంలో చాలా సపోర్టివ్గా ఉంటారు. మీ గురువులు మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మీ హయ్యర్ అథారిటీస్ మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. మీరేమన్నా లీగల్ కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నట్లయితే కోర్టు జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో ఆధ్యాత్మిక సాధనకు వండర్ఫుల్ టైం ఇది. భగవద్గీత చదువుకోవడానికి, లేకపోతే ఉపనిషత్తులు చదువుకోవడానికి ఇది వండర్ఫుల్ టైం. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్లో ఉంటారో వాళ్ళకి ఇది చాలా వండర్ఫుల్ టైం, చాలా బాగా మీరు పర్ఫామ్ చేయగలుగుతారు. ట్రావెల్, ఎస్పెషల్లీ ట్రావెల్, ఈ టైంలో చాలా ఎక్కువ ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే గురుడు 9th హౌస్ నుంచి 1st హౌస్ చూస్తాడు. సో 1st హౌస్లో మీకు కేతువు గోచరిస్తున్నాడు. గత కొంతకాలంగా మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే, గత కొంతకాలంగా మీ ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉన్నట్లయితే, గత కొంతకాలంగా మీరు లైఫ్లో ఒక రకమైన నిరాశావాదం, ఒక రకమైన డిప్రెషన్, ఇటువంటి కనుక మీరు అనుభవిస్తున్నట్లయితే, ఎందుకంటే కేతువు 1st హౌస్లో ఉన్నప్పుడు మీకు మిమ్మల్ని సమాజం నుంచి డిటాచ్ చేస్తాడనమాట. ఒక రకమైన డిటాచ్మెంట్ ఉంటుంది జీవితంలో, ఫోకస్ అన్నది ఉండదు అనమాట, ఒక క్లారిటీ అన్నది ఉండదు అనమాట. కేతువు 1st హౌస్లో గోచరించినప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు గురుడు ఎప్పుడైతే 1st హౌస్ని చూస్తాడో కేతువుని కంట్రోల్ చేస్తాడనమాట. ఈ టైంలో మీ యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ టైంలో ఒక కొత్త ఆశావాదం పెరుగుతుందన్నమాట. మీకు ఏదో చేయాలి, ఏదో సాధించాలి అన్న ఒక పాజిటివిటీ అన్నది మీ జీవితంలోకి ఎంటర్ అవుతుంది. అలాగే 9th హౌస్ నుంచి గురుడు 3rd హౌస్ని చూస్తాడు. ఈ టైంలో మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది, మీరు వృత్తిలో బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. మీరు మీడియా రంగంలో ఉన్నట్లయితే ఈ టైంలో మీరు చాలా బాగా పర్ఫామ్ చేయగలుగుతారు.
అడ్వర్టైజింగ్ మీడియా రంగంలో, సినీ రంగంలో, సోషల్ మీడియా రంగాల్లో ఉన్నట్లయితే ఈ టైం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ఎనర్జీ లెవెల్స్ చాలా పెరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అలాగే గురుడు 9th హౌస్ నుంచి 5th హౌస్ చూస్తాడు. 5th హౌస్లో ఎవరున్నారు? మకర రాశి. మకర రాశి గురుడికి శత్రుస్థానం అనమాట, నీచబడే స్థానం అది. సో ఈ టైంలో మీకు ప్రేమ విషయాలు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఆల్రెడీ ఎవరితోనైనా ప్రేమలో ఉన్నట్లయితే, ప్రేమ వ్యవహారాల్లో ఉన్నట్లయితే ఈ టైంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు, ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. లేదా మీ యొక్క సంతానం విషయంలో చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. కానీ గురుడేమి హాని చేయడు, ఆ సమస్యలను తెలియజేస్తాడు, మనకు చూపిస్తాడనమాట సమస్యలను. సో కన్యా రాశి వారికి ఈ యొక్క ట్రాన్సిట్ ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది, ట్రావెలింగ్కి ఇది చాలా బాగుంటుంది, హైయర్ ఎడ్యుకేషన్కి బాగుంటుంది. ఓవరాల్గా మీ జీవితంలో ఒక పాజిటివిటీ అన్నది ఈ టైంలో ఉంటుందన్నమాట. రిమెంబర్, నెక్స్ట్ ఇయర్ గురుడు మీ యొక్క 10th హౌస్లోకి ఎంటర్ అవుతాడు కాబట్టి, వృత్తి స్థానంలోకి ఎంటర్ అవుతాడు కాబట్టి ఇప్పటి నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వడంతో, అంటే వృత్తికి కావాల్సిన మీ యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఆ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం అనమాట. ఇలాగే ప్లాన్ చేసుకోవాలి. జ్యోతిష్యాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఇలాగే ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇయర్ గురుడు 10th హౌస్లోకి వెళ్తాడు కాబట్టి, ఈ టైంలో గురుడు 9th హౌస్ ఉన్నాడు కాబట్టి, 9th హౌస్ అంటే ఏంటి? నాలెడ్జ్, హయ్యర్ నాలెడ్జ్. కాబట్టి ఇప్పటి నుంచి మనం హయ్యర్ నాలెడ్జ్ గెయిన్ చేస్తే గురుడు 10th హౌస్లోకి వచ్చినప్పుడు అది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. తులారాశి. తులారాశి వారికి గురుడు అష్టమ స్థానంలో గోచరిస్తున్నాడు. అష్టమ స్థానం అనేది ఒక దుస్థానం, మనకు తెలుసు. అష్టమ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుందంటే సీక్రెట్స్, సీక్రెట్ వెల్త్, ఒక నిధి. నిధి అంటే డైరెక్ట్ మనం నిధి కోసం వెతకండి. నిధి అంటే మనకి సీక్రెట్ వెల్త్ ఏదైతే ఉందో దాన్ని అష్టమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలాగే మన యొక్క పార్ట్నర్ యొక్క వెల్త్ని అష్టమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలాగే అకల్ట్ నాలెడ్జ్, సీక్రెట్ నాలెడ్జ్ని అష్టమ స్థానం, రీసెర్చ్ ఫీల్డ్ అష్టమ స్థానం. ఇటువంటి స్థానంలోకి గురుడు ఎంటర్ అవుతున్నాడు అనమాట. బేసికల్గా అష్టమ స్థానం ఒక ముఖ్యమైన మోక్ష స్థానం అనమాట. ఇటువంటి స్థానంలోకి గురుడు ఎంటర్ అయినప్పుడు ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేస్తాడు. ఈ టైంలో మీరు అకల్ట్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. లేదా ఈ టైంలో మీకు ఏమన్నా కొత్త రీసెర్చ్ ఫీల్డ్లో కనుక మీరు ఉన్నట్లయితే ఈ టైంలో మీరు ఒక మంచి డిస్కవరీ చేస్తారనమాట. ఈ టైంలో రీసెర్చ్ ఫీల్డ్ వాళ్ళు ఈ టైంలో చాలా అద్భుతమైన పురోగతి ఉంటుందన్నమాట వాళ్ళ కెరియర్లో. అలాగే ఎవరైతే జ్యోతిష్యము, తంత్ర సాధన ఇటువంటివన్నీ నేర్చుకోవాలని అనుకుంటారో ఇది చాలా వండర్ఫుల్ టైం. ఇది ఒక మోక్ష స్థానం. ఈ టైంలో ఆధ్యాత్మిక పరంగా వండర్ఫుల్ టైం అనమాట. ఎందుకంటే అష్టమ స్థానం నుంచి గురుడు మిగిలిన మోక్ష స్థానాలైన 12, 4 ఈ 2 స్థానాలు, అంటే మొత్తం ఈ 3 మోక్ష స్థానాలని కూడా గురుడు ప్రభావితం చేస్తాడనమాట. సో ఈ టైంలో ఆధ్యాత్మిక చింతనకు, ఆధ్యాత్మిక సాధనకు కూడా వండర్ఫుల్ టైం. అలాగే ఈ టైంలో మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ధనం ఏదైతే ఉంటుందో, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ, మన యొక్క పూర్వీకుల నుంచి లేకపోతే మన యొక్క తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించే ఆస్తి ఏదైతే ఉంటుందో ఈ టైంలో మీకు అది అందే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఆల్రెడీ మీకు ఎవరన్నా రావాల్సింది ఉంది, మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో మీరు అందుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో అలాగే 8th హౌస్ నుంచి గురుడు 12th హౌస్ చూసినప్పుడు ఈ టైంలో మీకు బెడ్ ప్లెజర్స్, ఈ శారీరకమైన సుఖాలు, లైంగికపరమైన సుఖాలు ఏవైతే ఉంటాయో వాటిని బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈ టైంలో. అందులోని వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే ప్లెజర్స్. ఈ టైంలో మీకు ఆ లైంగికపరమైన విషయాలు, సెక్షువల్ పరమైన విషయాలన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అలాగే గురుడు 8th హౌస్ నుంచి 4th హౌస్ని చూస్తాడు. 4th హౌస్ అంటే ఏంటండి? 4th హౌస్ మన యొక్క ఇల్లు, మన యొక్క తల్లి, మన యొక్క డొమెస్టిక్ లైఫ్. కానీ ఇక్కడ 4th హౌస్లో ఎవరున్నారు? మకర రాశి ఉంటుంది. మకర రాశి గురుడికి నీచ స్థానం అవుతుంది కాబట్టి ఈ టైంలో మీకు కొంచెం డొమెస్టిక్ ఇష్యూస్ అన్నవి తలెత్తే అవకాశం ఉంటుందన్నమాట. అంటే హోమ్ లైఫ్ అన్నది కొంచెం మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. అలాగే గురుడు 4th హౌస్ అంటే మన యొక్క తల్లిని కూడా రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి తల్లిగారితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, లేకపోతే తల్లిగారి ఆరోగ్యం పట్ల మీరు కొంచెం శ్రమకు లోనయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే. అలాగే అష్టమ స్థానం నుంచి గురుడు 2nd హౌస్ని చూస్తాడు కాబట్టి 2nd హౌస్ అంటే ఏంటంటే మళ్ళీ లెర్నింగ్. ఈ టైంలో ఈ యొక్క సీక్రెట్ నాలెడ్జ్ కావచ్చు, లేకపోతే కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. అలాగే 2nd హౌస్ అన్నది మన వెల్త్. 8th హౌస్ కూడా వెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది.
సెకండ్ హౌస్ మన వెల్త్, మన ఫ్యామిలీ వెల్త్. ఎయిత్ హౌస్ మన యొక్క పార్ట్నర్ వెల్త్. సో ఈ వెల్త్ యాక్సెస్లోని ఈ గురుడు గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో ఏదో విధంగా మీకు ఈ యొక్క ధనం అన్నది ప్రాప్తించే అవకాశం ఉంటుందన్నమాట. కానీ రిమెంబర్, అష్టమ స్థానం అన్నది ఒక దుష్టానం. అటువంటి దుష్టానంలో గురుడు గోచరిస్తున్నాడు కాబట్టి గురుడు మీ యొక్క 3వ ఇంటి అధిపతి కాబట్టి ఈ టైంలో మీ యొక్క ఇరుగు పొరుగు వారు, బంధువులు, లేకపోతే మీ తోబుట్టువులతోటి మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అనమాట. వృశ్చిక లగ్నం వారికి గురుడు సప్తమ స్థానంలో గోచరిస్తున్నాడు. సప్తమ స్థానం అంటే ఏంటండి? మన యొక్క లైఫ్ పార్ట్నర్, మన యొక్క వైవాహిక జీవితం, మన యొక్క బిజినెస్ పార్ట్నర్స్, మన వృత్తి, మనం సమాజంతో ఎలా కనెక్ట్ అవుతాం అన్నది 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ ప్రపంచంతో ఎలా మనం ముడివేసుకుంటాం అన్నది 7th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇటువంటి ముఖ్యమైన స్థానం, ఈ కేంద్ర స్థానంలోకి గురుడు ఎంటర్ అవుతున్నాడు అనమాట. గురుడు అంటే ఏంటంటే ఎక్స్పాన్షన్. సో ఎప్పుడైతే ఈ యొక్క 7th హౌస్లోకి గురుడు ఎంటర్ అవుతాడో, మీరు కనుక మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, పెళ్లి చేసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ టైంలో మీకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఈ టైంలో మీ యొక్క పార్ట్నర్ మీకు చాలా ఆకర్షణీయంగా కనపడతారనమాట. పార్ట్నర్తో కలిసి ఈ టైంలో మీరు బాగా టైంని ఎంజాయ్ చేస్తారు. మీ యొక్క పార్ట్నర్ మీద మీరు డబ్బు ఖర్చు పెడతారనమాట. ఎందుకంటే మీ 2వ ఇంటి అధిపతి 7th హౌస్లోకి వస్తున్నాడు కాబట్టి మీ యొక్క పార్ట్నర్ కోసం మీరు డబ్బు ఖర్చు పెడతారు. ఓకే, అలాగే బిజినెస్లో మీరు ఇంకా పెట్టుబడులు పెడతారు. మీ యొక్క బిజినెస్ యొక్క అభివృద్ధి కోసం మీరు బిజినెస్లో పెట్టుబడి పెడతారు. బిజినెస్ కూడా అభివృద్ధి దిశగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ టైంలో మీకు సమాజంలో గుర్తింపు వస్తుంది. సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. బిజినెస్ పార్ట్నర్షిప్స్ మీకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. అలాగే 7th హౌస్ నుంచి గురుడు 11th హౌస్ చూస్తాడు కాబట్టి ఈ టైంలో మీకు ఆదాయం పెరుగుతుంది. మీ యొక్క సోషల్ సర్కిల్ పెరుగుతుంది. ఫ్రెండ్స్ మీకు చాలా అనుకూలంగా ఉంటారు. ఓకే, సో అలాగే 7th హౌస్ నుంచి గురుడు 1st హౌస్ చూస్తాడు కాబట్టి ఈ టైంలో మీకు ఒక కొత్తదనం ఉంటుంది అన్నమాట. లైఫ్లో ఒక కొత్త పాజిటివిటీ అన్నది ఏర్పడుతుంది. ఓకే, మీలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందన్నమాట. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం అనమాట, సడన్గా ఒక ఫైన్ డే మనం లేచి ఈవేళ నుంచి మనం మన జీవితాన్ని బాగా ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్పేసి మనం ప్లాన్ చేసుకుంటాం. అటువంటి ప్లానింగ్ జరుగుతుంది ఈ టైంలో. ఈ టైంలో మీరు చాలా ఆకర్షణీయంగా కనపడతారు. ఎస్పెషల్లీ మీ పార్ట్నర్కి మ్యారేజ్ లైఫ్ అన్నది చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట ఈ టైంలో. అలాగే గురుడు 7th హౌస్ నుంచి 3rd హౌస్ని కూడా చూస్తాడు. 3rd హౌస్ ఎవరున్నారండి? 3rd హౌస్లో మీ యొక్క మకర రాశి. మకర రాశి గురుడికి నీచ స్థానం అవుతుందన్నమాట. సో ఈ టైంలో మీ యొక్క బంధువులు, లేకపోతే మీ ఇరుగు పొరుగు వారు, లేకపోతే మీ తోబుట్టువులతోటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే 3rd హౌస్ అన్నది మనం అందరితోని ఎలా కమ్యూనికేట్ చేస్తామన్నది 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఆచితూచి వ్యవహరించాలన్నమాట. ఎందుకంటే మీరు 7th హౌస్ మీ యొక్క వృత్తిలో బాగా పెర్ఫామ్ చేయగలుగుతున్నారు కాబట్టి మీ యొక్క ఈగో లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ఓకే, అలాగే 7th హౌస్ ట్రావెల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీరు ట్రావెలింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే 7th హౌస్ 9th హౌస్ నుంచి 11 హౌసెస్ దూరంలో ఉంటుంది కాబట్టి భవాద్భవం కాన్సెప్ట్లో 7th హౌస్ ట్రావెల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఈ టైంలో మీరు ట్రావెలింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అలాగే గత కొంతకాలంగా మీకు స్నేహితులతోటి ఏమైనా సమస్య ఉన్నట్లయితే, లేకపోతే స్నేహితులు నుంచి మీకు ఏమైనా ధనం రావాల్సింది ఆగిపోయినట్లయితే ఈ టైంలో అటువంటి సమస్యలు రిజాల్వ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే 11th హౌస్ ఏంటండి? 11th హౌస్ అన్నది కన్యారాశి. కన్యారాశిలో కేతువు గోచరిస్తున్నాడు. కన్యారాశిలో కేతువు గోచరించినప్పుడు ఈ ఫ్రెండ్స్ తోటి సమస్యలు అవి మీరు కొంతకాలంగా చూసి ఉండొచ్చు. లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు కొంతకాలంగా మీరు చూసి ఉండొచ్చు. అవన్నీ కూడా గురుడు ఇప్పుడు కంట్రోల్ చేస్తాడనమాట. ఎందుకంటే 7th హౌస్ నుంచి కన్యారాశిని, అంటే కన్యారాశిలో ఉన్న కేతువును కూడా గురుడు చూస్తాడు కాబట్టి కేతువుని కంట్రోల్ చేస్తాడనమాట. ఓకే, సో ఓవరాల్గా ఈ టైం మెయిన్ ఫోకస్ ఏంటంటే మ్యారేజ్, బిజినెస్, కెరియర్. అలాగే ఈ ప్రపంచంతో, ఈ సమాజంతో మనం ఎలా కనెక్ట్ అవుతాం అన్నది కూడా
గురుడు సెవెంత్ హౌస్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడైతే గురుడు సెవెంత్ హౌస్లోకి వెళ్తాడో జనరల్గా మీకు జీవితంలో ఒక పాజిటివిటీ అన్నది ఏర్పడుతుంది అనమాట. ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుందన్నమాట జీవితంలో. ధనుస్సు రాశి వారికి గురుడు 6th హౌస్లో గోచరిస్తున్నాడు. 6th హౌస్ అంటే ఏంటండి? మన యొక్క సమస్యలు, మన రోజువారీ జీవితం, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు, ఆరోగ్యపరమైన సమస్యలు, లీగల్ కాన్ఫ్లిక్ట్స్, ఇవన్నీ కూడా 6th హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. 6th హౌస్ ఒక దుష్టస్థానం అనమాట. ఇటువంటి దుష్టస్థానంలోకి గురుడు ఎంటర్ అవుతున్నాడు. దీనివల్ల కొన్ని పాజిటివ్ అంశాలు ఉంటాయి, కొన్ని నెగిటివ్ అంశాలు ఉంటాయి. పాజిటివిటీ ఏంటంటే ఈ టైంలో మీకు అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ టైంలో లేదా ఆరోగ్యపరమైన సమస్యల నుంచి మీరు కనుక ఇబ్బంది పడుతుంటే ఈ టైంలో మీకు అటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లీగల్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ కాంట్రడిక్షన్ ఏంటంటే గురుడు మీ యొక్క లగ్నాధిపతి గురుడు 6వ స్థానంలోకి వెళ్ళినప్పుడు జీవితంలో ఒక రకమైన శ్రమకు గురవుతారన్నమాట. ఒక రకమైన ఇబ్బందులకి గురవుతారనమాట. ఏవైనా కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు. ఈ టైంలో వాటిని అన్నిటిని కూడా బయటపడడానికి, అంటే అటువంటి సమస్యల నుంచి బయటపడడానికి ఇది చాలా అనుకూలమైన టైం అన్నమాట. ఎందుకంటే లగ్నాధిపతి గురుడు 6వ స్థానంలోకి, రోగస్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఈ టైంలో ఈ ఇయర్ అంతా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా, కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎస్పెషల్లీ వెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, అలాగే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. ఈ రెండే కాదండి మనకు కావాల్సింది, గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఆ రెండు కూడా ఈ టైంలో మీకు ఛాలెంజింగ్ అంశాలుగా మారే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇది మనకి పాజిటివ్గా ఎలా చూడాలంటే ఈ సమస్యల నుంచి బయటపడడానికి గురుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు అనమాట. ఎందుకంటే గురుడు అంటే ఒక పాజిటివిటీ, శుభగ్రహం. అటువంటి శుభగ్రహం ఈ యొక్క దుష్ట స్థానంలోకి ఎంటర్ అయినప్పుడు ఈ యొక్క దుష్ట పరిణామాలు ఏవైతే ఉంటాయో వీటిని అన్నిటిని కూడా చాలా వరకు గురుడు కంట్రోల్ చేస్తాడు అనమాట. గురుడు 6th హౌస్ నుంచి 10th హౌస్ చూస్తాడు. 10th హౌస్లో ఎవరున్నారండి? కేతు ఉన్నాడు. అంటే గత కొంతకాలంగా మీకు వృత్తిలో ఇబ్బందులు ఉన్నట్లయితే, మీకు కనుక జాబ్ లేకపోయినట్లయితే, వృత్తిలో రకరకాల సమస్యలు మీరు చూస్తున్నట్లయితే ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం అనమాట. ఎందుకంటే గురుడు కేతువుని కంట్రోల్ చేస్తాడు. అలాగే గురుడు 6th హౌస్ నుంచి 2nd హౌస్ కూడా చూస్తాడు. కాబట్టి ఫ్యామిలీ పరమైన సమస్యలు లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ ఇష్యూస్ని కూడా కంట్రోల్ చేయడానికి, ఆ ఇష్యూస్ నుంచి బయటపడడానికి గురుడు చాలా హెల్ప్ చేస్తాడనమాట. సో ఈ టైం అంతా కూడా దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ హీలింగ్. ఏదైతే సమస్యలు ఉంటాయో, ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, ఈ సమస్యల నుంచి బయటపడడానికి గురుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు అనమాట. ఓకే, సో ఈ టైంలో మీరు అటువంటి కృషి చేయాలి. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఒక పాజిటివ్ అప్రోచ్ అన్నది, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. గురుడు ఈ 6th హౌస్ నుంచి 10th హౌస్ చూస్తున్నప్పుడు ఈ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. గత కొంతకాలంగా ఉద్యోగంలో మీకు ఇబ్బందులు ఉన్నాయనుకోండి, లేకపోతే ఉద్యోగంలో ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకోండి, మీ కోవర్కర్స్ నుంచి, ఎస్పెషల్లీ కోవర్కర్స్ నుంచి కనుక మీకు సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం అనమాట. ఎందుకంటే 6th హౌస్ అన్నది మన కోవర్కర్స్, మన సబార్డినేట్స్ అనమాట. 10th హౌస్ అన్నది వృత్తి. ఈ రెండిట్లకి కనెక్షన్ ఏర్పడింది కాబట్టి 10th హౌస్లో కేతువు మిమ్మల్ని బాధిస్తున్నాడు కాబట్టి ఆ కేతువుని కంట్రోల్ చేయగలిగే గురుడు కేతువుని చూస్తున్నాడు. సో ఆ ఉద్యోగపరమైన విషయాలు ఏవైతే ఉంటాయో, సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం. అలాగే గురుడు 6th హౌస్ నుంచి 2nd హౌస్ను కూడా చూస్తున్నాడు కాబట్టి 2nd హౌస్ మన యొక్క వెల్త్ హౌస్, మన యొక్క కుటుంబ స్థానం. సో ఎప్పుడైతే గురుడు ఆ 2nd హౌస్ని చూస్తాడో ఇటువంటి సమస్యల నుంచి కూడా మీకు బయటపడడానికి గురుడు మీకు చాలా బాగా ఉపయోగపడతాడు అనమాట. ఈ టైంలో ఆర్థిక పరంగా మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల నుంచి బయటపడడానికి మీకు ఫ్యామిలీ సహకరిస్తుంది అనమాట. ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఈ టైంలో మీకు ఉంటుంది. మీరు చాలా ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఫ్యామిలీ యొక్క సపోర్ట్ మీకు ఉంటుందన్నమాట. అలాగే గురుడు 6th హౌస్ నుంచి 12th హౌస్ చూస్తాడు. 12th హౌస్ అంటే ఏంటండి? మన నష్టాలు, మన యొక్క ఖర్చులు. సో ఈ టైంలో మీరు ఖర్చు పెట్టేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ 6th and 12th హౌస్ యాక్సెస్ ఏదైతే ఉందో ఇది చాలా కొంచెం నెగిటివ్ యాక్సెస్ అనమాట. సో ఈ యాక్సెస్లో గురుడు, మీ యొక్క లగ్నాధిపతి గురుడు గోచరిస్తున్నప్పుడు ఈ ఖర్చులు,
లేకపోతే ఈ ఆర్థికపరమైన విషయాలు వీటి మీద ఎక్కువ మీకు మీ యొక్క జీవితం అన్నది ఈ నెక్స్ట్ 1 ఇయర్ అన్నది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఎవరైతే గురు మహాదశ, గురు అంతర్దశలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క గోచారం, గురుడి యొక్క గోచారం దీని యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. క్లియర్‌గా తెలుస్తుందన్నమాట. మకర రాశి వారికి గురుడు 5th హౌస్‌లో గోచరిస్తున్నాడు. 5th హౌస్ అంటే ఏంటండి? మన యొక్క క్రియేటివిటీ, మన యొక్క లక్, మన సంతానం, ఇటువంటి హౌస్‌లోకి, ఇటువంటి 5th హౌస్‌లోకి గురుడు గోచరిస్తున్నాడు అనమాట. సో ఎప్పుడైతే గురుడు 5th హౌస్‌లో గోచరిస్తాడో ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతాయి. ఈ టైంలో లక్ మీకు చాలా ఫేవరబుల్‌గా ఉంటుంది. ఈ టైంలో మీకు సంతానం చాలా చాలా అభివృద్ధి మార్గంలో ఉంటుంది. మీరు కనుక సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో మీకు సంతానం అన్నది కలిగే అవకాశం ఉంటుంది. చైల్డ్ బర్త్ అన్నది ఈ టైంలో కలిగే అవకాశం ఉంటుంది. అలాగే 5th హౌస్ మన లక్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో మీకు ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ మార్కెట్ ఇటువంటి వ్యవహారాలన్నీ అన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే 5th హౌస్ మన యొక్క లవ్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ టైంలో ఒక లవ్ స్పార్క్ అన్నది మీ జీవితంలో ఉంటుందన్నమాట. ఒక కొత్త వ్యక్తి పరిచయం అవ్వడం, ఆ వ్యక్తితో మీరు ప్రేమను కొనసాగించడం ఇటువంటివన్నీ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే ఏంటంటే ప్లెజర్, శుక్రుడు అంటే లవ్, రొమాన్స్. సో ఎప్పుడైతే గురుడు గోచరిస్తాడో అటువంటి వృషభ రాశిలోకి అవన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. అలాగే 5th హౌస్ అన్నది మన రొమాంటిక్ లైఫ్. ఈ టైంలో ఖచ్చితంగా ఒక కొత్త రొమాంటిక్ లైఫ్ అన్నది మన జీవితంలోకి ఎంటర్ అవుతుందన్నమాట. ఆల్రెడీ మీరు యొక్క ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఈ టైంలో మీరు మీ యొక్క రిలేషన్షిప్ అన్నది చాలా బలపడుతుందన్నమాట. ఓకే. అలాగే 5th హౌస్ నుంచి గురుడు 9th హౌస్ చూస్తాడు కాబట్టి 9th హౌస్ అంటే ఏంటండి? 5th హౌస్ అంటే మన ఎడ్యుకేషన్, 9th హౌస్ అంటే హైయర్ ఎడ్యుకేషన్. ఈ టైంలో ఎడ్యుకేషన్కి ఇది చాలా వండర్ఫుల్ టైం అనమాట. హైయర్ ఎడ్యుకేషన్కి వండర్ఫుల్ టైం. సుదూర ప్రాంతాలకు వెళ్ళి కొత్త యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, కొత్త కాలేజీల్లో జాయిన్ అవ్వడం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ట్రావెల్ చేస్తారు. ఈ టైంలో ఎక్కువ ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. 9th హౌస్ అంటే ట్రావెల్. అలాగే 9th హౌస్ అంటే మన తండ్రిని రిప్రజెంట్ చేస్తుంది, మన గురువుల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆధ్యాత్మికతను రిప్రజెంట్ చేస్తుంది. అవన్నీ కూడా మీకు ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఆధ్యాత్మిక సాధనకు ఇది చాలా మంచి టైం. అలాగే మీ తండ్రి గారితోటి సంబంధం మీకు బాగా మెరుగుపడుతుంది అనమాట. ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఆ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి ఈ టైంలో. మీ ఏమైనా కోర్ట్ వ్యవహారాల్లో మీరు కనుక ఉన్నట్లయితే, లీగల్ ఇష్యూస్లో ఉన్నట్లయితే కోర్ట్ జడ్జిమెంట్ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో. ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే 5th హౌస్ నుంచి 1st హౌస్ని గురుడు చూస్తాడు కాబట్టి 1st హౌస్ అంటే ఏంటి? మన సెల్ఫ్, మన ఇండివిజువాలిటీ, మన ఫిజికల్ అపీరెన్స్. ఈ టైంలో జీవితంలో ఒక కొత్త ఉత్సాహం ఉంటుందన్నమాట. ఒక కొత్త లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఎందుకంటే 1st, 5th, 9th హౌసెస్ ఇవన్నీ కూడా ధర్మస్థానాలు అనమాట. ఈ టైంలో ఎడ్యుకేషన్కి ఇది చాలా మంచి టైం, లెర్నింగ్కి మంచి టైం. ఈ టైంలో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారే అవకాశం ఉంటుంది. అందరూ కూడా మిమ్మల్ని బాగా గుర్తిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు ఈ టైంలో. ఓవరాల్గా మకర రాశి వారికి ఈ గురుడు పంచమ స్థానంలో గోచరించడం అన్నది ఒక చాలా ఫేవరబుల్ టైం అని చెప్పచ్చు. అలాగే గురుడు 5th హౌస్ నుంచి 11th హౌస్ చూస్తాడు. 11th హౌస్ అంటే ఏంటంటే మన ఆదాయం. సో 5th హౌస్ అంటే ఏంటంటే మన లక్. సో లక్ ద్వారా మీకు ఆదాయం పెరుగుతుంది, మీ యొక్క స్నేహితులు పెరుగుతారు, మీ సోషల్ సర్కిల్ పెరుగుతుంది. ఈ టైంలో మీ యొక్క కోరికలు, ఆశయాలు ఇటువంటివన్నీ తీరే అవకాశం ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మకర రాశి వారికి ఈ యొక్క గురుడి యొక్క గోచారం ఏదైతే ఉందో వృషభ రాశిలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది, మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుందన్నమాట. ఓకే. కుంభరాశి వారికి గురుడు మీ యొక్క 4th హౌస్లో గోచరిస్తున్నాడు. 4th హౌస్ అంటే ఏంటండి? మన ఇల్లు, మన యొక్క తల్లి, మన యొక్క డొమెస్టిక్ లైఫ్. ఈ టైంలో మీకు ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ టైంలో మీరు ఒక కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది, ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది, సుదూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇల్లు మారే అవకాశం ఉంటుంది, తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ లైఫ్ అన్నది చాలా అనుకూలంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. అలాగే గురుడు 4th హౌస్ నుంచి 10th హౌస్ని చూస్తాడు కాబట్టి వృత్తిరీత్యా కూడా ఇది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి చెందుతారు, వృత్తిలో మీకు గుర్తింపు అన్నది ఉంటుందన్నమాట. మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. జాబ్ చేంజ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ టైంలో
డొమెస్టిక్ లైఫ్ అన్నది చాలా పాజిటివ్గా ఉంటుందన్నమాట. అలాగే వాహనాలు కొనుక్కోవడం, వాహన సౌఖ్యం కూడా ఉంటుంది ఈ టైంలో. ఆల్రెడీ మీరు వెహికల్ ఏమైనా వాడుతున్నట్లయితే మీరు అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. వాహనాన్ని మార్చే అవకాశం ఉంటుంది, లేదా కొత్త వాహనాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో రెనోవేషన్ వర్క్స్ జరగచ్చు. ఓకే, అలాగే 4th హౌస్ నుంచి 8th హౌస్ను గురుడు చూస్తాడు కాబట్టి 8th హౌస్లో ఆల్రెడీ కేతువు గోచరిస్తున్నాడు కాబట్టి గత కొంతకాలంగా సీక్రెట్ ఎనిమీస్ మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేకపోతే మీ యొక్క ఇన్లాస్ తోటి మీకు సమస్యలు ఉన్నట్లయితే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ఆధ్యాత్మిక సాధనకు ఇది చాలా వండర్ఫుల్ టైం. ఎందుకంటే 3 మోక్ష స్థానాలు 4th హౌస్, 8th హౌస్, 12th హౌస్, ఈ 3 స్థానాలు కూడా గురుడు ప్రభావితం చేస్తాడనమాట. ఈ మోక్ష స్థానం అన్నది ఆధ్యాత్మిక స్థానాలు. సో ఈ ఆధ్యాత్మిక సాధనకు, లేకపోతే ఈ యొక్క అకల్ట్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, జ్యోతిష్యము, తంత్ర, ఇటువంటి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఇది చాలా వండర్ఫుల్ టైం అన్నమాట. అలాగే గురుడు 4th హౌస్ నుంచి 12th హౌస్ని కూడా చూస్తాడు కాబట్టి బెడ్ ప్లెజర్స్, ఇంట్లో మీరు బాగా కంఫర్టబుల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారనమాట. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి ఎవరండి? శుక్రుడు అంటే ఏంటి? కంఫర్ట్స్, లగ్జరీ, ప్లెజర్. సో ఎప్పుడైతే వృషభ రాశిలోకి గురుడు ఎంటర్ అవుతాడో ఈ టైంలో మీ యొక్క కంఫర్ట్ లెవెల్స్ అన్నవి పెరిగే అవకాశం ఉంటుంది. లగ్జూరియస్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తారు. సుదూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ 5 స్టార్ హోటల్స్లో మీరు స్టే చేయడము, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఓవరాల్గా కుంభరాశి వారికి ఇది చాలా అనుకూలమైన టైం అని చెప్పచ్చు. మీనరాశి వారికి, మీన లగ్నం వారికి గురుడు మీ యొక్క 3rd హౌస్లో గోచరిస్తున్నాడు. 3rd హౌస్ అంటే ఏంటండి? 3rd హౌస్ అంటే మన యొక్క కరేజ్, మనలో ఉండే ధైర్య సాహసాలు, మనం ఎలా వ్యక్తపరుచుకుంటాం అనేది 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. మన ఇరుగు పొరుగు వారు, బంధువులు, మన తోబుట్టువులు 3rd హౌస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇటువంటి స్థానంలోకి గురుడు ఎంటర్ అవుతున్నాడు. గురుడు ఈ క్వాలిటీస్ని అన్నిటిని కూడా ఎక్స్పాండ్ చేస్తాడనమాట. సో ఈ టైంలో మీరు చాలా ఆర్గ్యుమెంటేటివ్గా మారిపోవచ్చు. నేను ఇలా అనుకుంటున్నాను, ఇదే జరగాలి అనే ఒక మొండి పట్టుదల మీలో ఏర్పడచ్చు అనమాట ఈ టైంలో. ఎందుకంటే గురుడికి డిప్లొమసీ అని తెలియదు, ఒక ఆశావాదం ఉంటుంది కానీ డిప్లొమాటిక్ థింకింగ్ అన్నది ఉండదన్నమాట. సో ఈ టైంలో మీరు చాలా ఆర్గ్యుమెంటేటివ్గా తయారవచ్చు. అలాగే మీ యొక్క బంధువులు, మీ యొక్క ఇరుగు పొరుగు వారు, మీ తోబుట్టువులతోటి మీకు సఖ్యత పెరుగుతుంది. ఈ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఈ టైంలో. ఏదో చేయాలి, ఏదో సాధించాలి, నేను ఒక్కడనే చేయాలి అని చెప్పేసి ఒక రకమైన దృఢమైన సంకల్పం, ఒక దృఢమైన పట్టుదల ఉంటుందన్నమాట ఈ టైంలో మీకు. ఎవరైతే మీడియా రంగంలో ఉంటారో, సోషల్ మీడియా రంగంలో ఉంటారో, లేకపోతే పబ్లిషింగ్ ఇటువంటి రంగాల్లో ఉంటారో, అడ్వర్టైజింగ్, సినిమాలు ఇటువంటి రంగాల్లో ఉంటారో, వీళ్ళందరికీ కూడా ఈ టైం చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. 3rd హౌస్ ఈజ్ అవర్ క్విక్ థింకింగ్ అనమాట. ఈ టైంలో మీ యొక్క ఆలోచనలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఈ టైంలో మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. ఈ టైంలో మీలో కృషి అన్నది పెరుగుతుంది అన్నమాట. మీలో ఒక రకమైన పట్టుదల, ఒక దృఢ సంకల్పం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ టైంలో. అలాగే గురుడు 3rd హౌస్ నుంచి 7th హౌస్ చూస్తాడు కాబట్టి మీ యొక్క వైవాహిక జీవితం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కనుక వివాహం చేసుకోవాలని మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ టైంలో మీకు ఆ అవకాశాలు పెరుగుతాయి అన్నమాట. మీకు వివాహం జరిగే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క పార్ట్నర్షిప్, మీ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో అందులో మీకు అవకాశాలు పెరుగుతాయి. బాగా రాణించగలుగుతారు, వృత్తిలో బాగా రాణించగలుగుతారు, మీ యొక్క బిజినెస్లో మీరు బాగా రాణించగలుగుతారు. మీ పార్ట్నర్ ఈ టైంలో మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. అలాగే గురుడు 3rd హౌస్ నుంచి 11th హౌస్ చూస్తాడు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఈ టైంలో. మీ యొక్క ఫ్రెండ్స్, మీ యొక్క నెట్వర్క్ సర్కిల్ ఈ టైంలో బాగా పెరుగుతుందన్నమాట. ఓకే, జీవితంలో ఒక రకమైన ఆశావాదం పెరుగుతుందన్నమాట ఈ టైంలో. స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు. ఒక్కొక్కసారి స్నేహితులతో చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 11th హౌస్ మకర రాశి అవుతుంది. మకర రాశి గురుడికి నీచ స్థానం అన్నమాట. అలాగే గురుడు మీ యొక్క 9th హౌస్ను కూడా చూస్తాడు. ఎప్పుడైతే గురుడు 9th హౌస్ను చూస్తాడో ఈ టైంలో మీరు ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. 3rd హౌస్ కూడా ట్రావెల్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ అనమాట. 9th హౌస్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్. సో ఈ ట్రావెల్ యాక్సెస్లో గురుడు గోచరిస్తున్నాడు కాబట్టి ఈ టైంలో మీరు ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా హైకింగ్, సైక్లింగ్
ఇటువంటివన్నీ కూడా ఈ థర్డ్ హౌస్లోకి వస్తాయన్నమాట. ఈ టైంలో కొత్త అలవాటు, కొత్త డైలీ రొటీన్ అన్నది మొదలవుతుందన్నమాట. ఈ ఎక్సర్సైజ్ రొటీన్ లేదా సైక్లింగ్ చేయడము, హైకింగ్ చేయడము, ఇటువంటివన్నీ కూడా ఈ టైంలో హాబీస్ పెరుగుతాయి అన్నమాట మీకు. ఓకే, అలాగే సుదూరమైన ప్రాంతాలు విజిట్ చేయడము, ఆధ్యాత్మిక ప్రదేశాలు విజిట్ చేయడము, అలాగే ఈ టైంలో మీకు ఒక రకమైన ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక చింతన పట్ల మీకు ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. ఎందుకంటే 9th హౌస్ అన్నవి అవన్నీ రిప్రజెంట్ చేస్తుంది. 9th హౌస్ అన్నది హయ్యర్ నాలెడ్జ్. ఎప్పుడైతే థర్డ్ హౌస్ నుంచి 9th హౌస్ను గురుడు చూస్తాడో వాటి మీద ఎక్కువ మీకు ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఈ టైంలో మీ యొక్క తండ్రి గారు మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. గురువుల పట్ల మీకు 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 భక్తి పెరుగుతుంది. గురువులు మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు. అలాగే గురుడు మీ యొక్క 11th హౌస్ని చూస్తాడు. 11th హౌస్ అంటే ఏంటంటే మన ఫ్రెండ్స్, మన నెట్వర్క్ సర్కిల్, మన యొక్క ఆదాయం. ఎప్పుడైతే గురుడు 11th హౌస్ని చూస్తాడో మీకు ఈ టైంలో మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది, లేదా మీకు మీ యొక్క ఫ్రెండ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుడు థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు ఆ కృషి, ఆ పట్టుదల అన్నది విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి అన్న ఒక దృఢ సంకల్పం, దృఢ అయిన పట్టుదల ఈ టైంలో బాగా పెరిగిపోతుంది. కాబట్టి మీకు ఇది మీ యొక్క వర్క్ లైఫ్లో మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. సో ఈ టైంలో మీకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని బాగా ఇష్టపడతారు. ఈ టైంలో మీ యొక్క సోషల్ సర్కిల్ పెరుగుతుందన్నమాట. ఓకే, ఓవరాల్గా గురుడి యొక్క గోచారం మీకు అనుకూలంగా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పచ్చు. ఎస్పెషల్లీ ఎవరైతే మీడియా రంగాల్లో ఉంటారో, ఎవరైతే ఈ పబ్లిషింగ్ లేకపోతే ఎవరైతే ఇండిపెండెంట్గా వర్క్ చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ టైంలో చాలా బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే గత కొంతకాలంగా ఒక రకమైన ఫ్యాటీగ్ అంటే ఒక రకమైన నీరసం, ఒక రకమైన ఆరోగ్యం పరంగా కొంచెం లో ఎనర్జీ ఉంటుందో వాళ్ళకి ఈ టైంలో ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. ఎందుకంటే గురుడు థర్డ్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు థర్డ్ హౌస్ అన్నది మన యొక్క కరేజ్, మనలో ఉండే ఎనర్జీ అన్నమాట, అది పెరుగుతుంది అనమాట ఈ టైంలో. సో గురుడి యొక్క గోచారం ఈ యొక్క 12 రాశుల వారికి ఈ విధంగా ఉంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.